10th క్లాస్ వరకు ఏం సబ్జెక్ట్ చదువుతాం మనం? మనం ఇంట్లో కూర్చున్న 10th క్లాస్ పిల్లవాడిని అడిగితే ఏం చదువుతాడు? హిస్టరీ చదువుతాడు, ఎకనామిక్స్ చదువుతాడు, సివిక్స్ చదువుతాడు, జాగ్రఫీ చదువుతాడు. ఈ నాలుగిటిని కలిపి సోషల్ స్టడీస్ అంటారు. సైన్సెస్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదువుతాడు. ఇవి కాకుండా మ్యాథమెటిక్స్ చదువుతాడు, ఇంగ్లీషు, తెలుగు, హిందీ చదువుతాడు. 10th క్లాస్ వరకు మీరు ఏవైతే చదివారో వాటిని సమకాలీనమైన కాంటెంపరీ కరెంట్ అఫైర్స్ తోటి కలగలిపితే ఐఏఎస్ ప్రిపరేషన్ కదా. సో ఐఏఎస్ ప్రిపరేషన్లో అన్నీ నేర్చుకుంటున్నాను. నేర్చుకునేటప్పుడు కామన్ సెన్స్ డెవలప్ చేసుకోవాలి. నేర్చుకునేటప్పుడు సబ్జెక్ట్ని దాదాపుగా అయితే 6 ప్రశ్నలతోటి సబ్జెక్ట్ని నువ్వు క్వశ్చన్ పెట్టు. 5W1H, రైట్. వాట్, వేర్, హూ, వెన్, వై, హౌ. ఈ 6 ప్రశ్నలతోటి మధించు. ఈ 6 ప్రశ్నల్లో మళ్ళీ ఇంకొక 2 ప్రశ్నలు ఇంపార్టెంట్. వై అండ్ హౌ, ఎందుకు, ఎలా. అశోకుడు చెట్లు నాటాడు అన్నప్పుడు ఎవరు నాటారు, ఎప్పుడు నాటారు, ఎక్కడ నాటారు, ఎందుకు నాటారు, ఎలా నాటారు అని తెలుసుకుంటే 5W1H. కానీ వాటిల్లో ఎలా నాటాడు అంటే హౌ, ఎందుకు నాటాడు అంటే వై. అప్పుడు ఆ రోజుల్లో అడవులు ఎక్కువ ఉండేవి. అడవులు ఎక్కువగా ఉన్న రోజుల్లో ఎవడైనా మళ్ళీ మొక్కలను నాటుతాడా? అదేంటి మరి చిన్నప్పటి నుంచి అశోకుడు చెట్లు నాటాడు, అశోకుడు చెట్లు నాటాడు అంటున్నాం కదా. ఆ రోజుల్లో చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా. చెట్లు ఎక్కువ ఉన్న రోజుల్లో మళ్ళీ చెట్లు నాటడం ఏంటి? వై. ఆ వై అనే దాన్ని 100 సార్లు వేసుకోగలిగితే యూపీఎస్సీ ప్రిపరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఆ వైన్ అన్నిటికీ అప్లై చేయండి. సమ్మర్లో ఉన్నాం మనం, మన ఇద్దరు ఇంటర్వ్యూ చేస్తున్నాం, గుబులుగా ఉంది, నీకు చెమట పడుతుంది, నాకు చెమట పడుతుంది. ఈ చెమట పట్టడం అనేది అసలు బాడీలో ఎలా జరుగుతుంది, ఎందుకు ఇంత వేడిగా ఉంది, మే నెలలో కూడా ఎంత వేడిగా ఉంది, ఎందుకు. ఇదే నేను రాజమండ్రియో, వైజాగో, చెన్నై వెళ్తే చెమటలు పీక్స్లో ఉంటాయి. సాధారణంగా హైదరాబాద్లో ఉండవు. ఎందుకంటే ఇక్కడ నాకు చుట్టుపక్కల ఎక్కడ నీళ్లు లేవు. ఇక్కడ నాకు నదీమ ప్రాంతాల్లో లేను నేను. మూసి ఉన్నా తక్కువే. కృష్ణానది చాలా దూరంలో ఉంది, గోదావరి చాలా దూరంలో ఉంది. నేనున్నదేమో అక్కడ హైదరాబాద్ నడిబొడ్డున. నాకు ఇప్పుడు చెమట పడుతోంది అంటే ఎండాకాలంలో జరుగుతోంది అంటే ఇది నేను క్లైమేట్ చేంజ్గా చూడగలిగితే నాకు ఒకటి క్వశ్చన్ అయిపోయింది యూపీఎస్సీ ప్రిపరేషన్లో. ఎందుకనే ప్రశ్నలోంచి ఎన్ని పుడుతున్నప్పుడు తెలుసుకోవాలన్న జ్ఞాన తృష్ణ ఉన్నప్పుడు, దాహం ఉన్నప్పుడు యూపీఎస్సీని మించింది లేదు యాక్చువల్గా. అందులో 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు ఉన్నా సరే ఈ జ్ఞాన సముద్రంలో హాయిగా ఈదవచ్చు. అందులో ఇఫ్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైం, యూ ఆర్ గెటింగ్ ద ఫ్రూట్స్. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.